అందరికి నమస్కారం అండి. నేను దివంశ సురేష్ని. ఇది మీరు ఎక్కడో ఫారిన్ కంట్రీలో అనుకుంటున్నారేమో. ఇది మన రాజానగరం నుంచి డైరెక్ట్గా పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ వెళ్ళే బైపాస్ అండి. అది NH16. మన డిప్యూటీ సీఎం గారు వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్డుకి వెళ్ళాలి. ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. దీనివల్ల రోడ్డుకి ఒక కంపల్సరీ ఒక రోజుకి వచ్చి 2-3 యాక్సిడెంట్లు కంపల్సరీ జరుగుతాయి. ఒక కారు దిగడానికి కనీసం ఎంత టైం పడుతుందో మీరు చూస్తున్నారు కదా. ఈ వీడియో నేను రియల్గా వెళ్ళి తీయడం జరిగింది. చూడండి ఎంత ఘోరంగా ఉందో. మరి దీన్ని ఏ అధికారులు ఏ టీవీలో చూపించకుండా ఎలా చేస్తున్నారు? దీన్ని అధికారుల వద్దకు మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు కొద్దిగా మళ్ళీ నేషనల్ హైవే NH16 కాబట్టి అది మన గవర్నమెంట్ ఏదో విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాన్ని అభివృద్ధి చేసి కొద్దిగా ఆ రోడ్డుని వేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. చాలా అద్దానంగా ఉంది రోడ్డు. ఇది చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇది నేను రియల్గా వెళ్ళి తీసింది, ఎక్కడో గ్రాఫిక్స్ గట్టా కాదు. మళ్ళీ ఈ వీడియో చూసి గ్రాఫిక్స్ అని చెప్పేసి పెడతారు. మీరు చూడండి, ఇది పెద్ద మన రాజానగరం నుంచి మన డిప్యూటీ సీఎం గారు వెళ్ళాలంటే ఆ రోడ్డుకి వెళ్ళాలి. ఒక సీఎం గారు వెళ్ళాలని ఆ రోడ్డుకి వెళ్ళాలి. ఒక ఎమ్మెల్యే వెళ్ళాలని ఆ రోడ్డుకి వెళ్ళాలి. అది నేషనల్ హైవే NH16 కాకినాడకి వెళ్ళే రోడ్డు. కాకినాడ, సామలకోటం, పిఠాపురం అన్నిటికి వెళ్ళే రోడ్డు అండి అది. చూడండి ఏ విధంగా ఉందో. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ వీడియో గవర్నమెంట్ వ్యతిరేకించడానికి కాదు, అదేవిధంగా గవర్నమెంట్ విమర్శించడానికి కాదు. మీరు దయచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదో విధంగా దాన్ని చేసి ప్రజలకి మీరు చూపిస్తారని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగింది. మీరు వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి షేర్ చేయడం కాదు, ఇటువంటి వీడియోస్ షేర్ చేస్తే ఇది ఎవరికైతే అధికారులకు చేరాలో వాళ్ళకి చేరే వరకు షేర్ చేయండి. దయచేసి ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో లైక్లు కామెంట్లు వస్తాయని కాదు మీ వీడియో చేయడం. రియల్గా నేను వెళ్ళాను కాబట్టి నా బండి చూద్దురు కానీ మీరు చాలా చాలా ఘోరంగా అయిపోయింది. దయచేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి కంపల్సరీ.